ఒకానొక ఊరిలో వినోద్ అనే అబ్బాయి ఉండేవాడు. ఆ బాబు వాళ్ళ అమ్మతో ఒక చిన్న ఇంట్లో ఉండేవాడు. అతనికి 12 ఏళ్ళు. ఆ బాబు ఎంతో ఉత్సాహంతో మరియు ఏదో సాధించాలి అనే కసితో ఉండేవాడు. ప్రతిరోజు అతను తన కిటికీలోంచి పిల్లలు అందమైన సైకిల్‌ను నవ్వుకుంటూ ఒకరి సైకిల్ ఒకరు తొక్కడం చూస్తూ ఉండేవాడు. ఆ బాబు తనకి కూడా ఒక సైకిల్ ఉంటే బాగుండేది అని ఒక కోరిక కలిగింది. ఆ కోరిక రోజులు గడిచే కొద్దీ పెద్ద అవుతూ వచ్చింది. ఆ బాబు వాళ్ళ అమ్మ 2 ఇళ్లల్లో పనిచేసేది వాళ్ళ రోజువారీ ఖర్చుల కోసం. వాళ్ళ అమ్మకి అతని కోరిక గురించి తెలుసు. కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితి వల్ల వాళ్ళ కోరికల నుండి దూరంగా ఉండవలసి వచ్చేది. అతను వాళ్ళ పరిస్థితి గురించి అర్థం చేసుకొని తను వాళ్ళ అమ్మని ఏమీ అడిగేవాడు కాదు. కానీ వాళ్ళ అమ్మ అతని కళ్ళల్లో సైకిల్పై ఉన్న ఆశ గమనించింది. ఇలా ఉండగా ఒకరోజు ఆ బాబు ఊరిలో జరగబోయే వేలంపాట గురించి విన్నాడు. దానిలో ఒక ఎర్రని పాత సైకిల్ని చూశాడు. అది అంత కొత్తగా లేకపోయినా అతనికి అది చాలా ఆకర్షణీయంగా కనిపించింది. వెంటనే అతను కొండంత ఆశతో ఇంటికి పరుగులు తీశాడు. పనికి వెళ్ళిన అమ్మ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడసాగాడు. అమ్మ రాగానే అమ్మని గట్టిగా పట్టుకొని, అమ్మ నీకు తెలుసా, రేపు మన ఊరిలో ఒక వేలం పాట పెడుతున్నారు, దానిలో సైకిల్ కూడా ఉన్నాయి అని చెబుతాడు. అమ్మ మనం ఏమైనా కొనుక్కోగలమా అంటూ సందేహిస్తూ అడుగుతాడు. అమ్మ అతని మాటలకు ఏమి సమాధానం చెప్పాలో తెలియక బరువైన గుండెతో కన్నీళ్లు ఆపుకుంటూ తన దగ్గర ఉన్న పర్సులోంచి ఒక 10 రూపాయల నోటు తీసి ఇచ్చి ఇలా చెబుతుంది. ఈ నోటు అంత పెద్దది కాదు, కానీ ఈ నోటుతో నువ్వు వేలం స్టార్ట్ చేసుకోవచ్చు అని చెబుతుంది. మరునాడు ఆ బాబు వేలానికి 10 రూపాయలతో తొందరగా బయలుదేరతాడు. అక్కడ అందరూ రకరకాల వస్తువులను పాడడం చూసి అతను చాలా కంగారు పడతాడు. అలా ఆఖరికి ఆ పాత రెడ్ సైకిల్ స్టేజ్ పైకి తీసుకొని వస్తారు. అప్పుడు ఆ వేలం పాడే అతను 10 రూపాయల దగ్గర మొదలు పెడతాడు. దానికి వినోద్ తన చెయ్యి పైకెత్తి గట్టిగా 10 రూపాయలు అని అరుస్తాడు. మిగతా వాళ్ళు కూడా పాడడం మొదలు పెట్టడంతో ఆ సైకిల్ రేట్ తొందరగా పెరిగిపోతుంది. రేట్ పెరిగే కొద్దీ ఆ బాబులో టెన్షన్ పెరిగిపోయింది. అయినా సరే ఏదో ఒక చిన్న ఆశతో ఎలాగైనా సైకిల్ని సొంతం చేసుకోవాలి అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ వేలం పాట 40 రూపాయల దగ్గర ఆగిపోయింది. ఆ బాబు కళ్ళల్లో నీళ్లు గిర్రును తిరిగాయి. అయ్యో, నేను వేలం పాట పాడలేకపోయాను అని బాధపడసాగాడు. అప్పుడు ఆ వేలం పాడే అతను ఆఖరిసారి అని అనడంతో అక్కడే వేలంపాటలో ఉన్న ఒక పెద్ద ఆయన 40 రూపాయలు అని చెప్పి ఆ వేలం పాడే అతనికి మనీ ఇస్తాడు. ఆయన ఆ బాబు వైపు చూసి ఈ సైకిల్ నీకే సొంతం అంటూ ఆ సైకిల్ను అతనికి ఇస్తాడు. ఆ బాబు చాలా ఆశ్చర్యంతో ఆయనను చూస్తూ, కానీ నాకు ఎందుకు ఈ సైకిల్ ఇస్తున్నారు అని అడుగుతాడు. దానికి పెద్ద ఆయన మెల్లగా నవ్వుతూ, నీ కళ్ళల్లో ఈ సైకిల్ పైన ఇష్టం చూశాను. అచ్చం నిన్ను చూస్తే నా చిన్నతనం నాకు గుర్తుకు వచ్చింది. కొన్నిసార్లు కలలకు కూడా చిన్న చిన్న హెల్ప్ కావాలి. వినోద్ కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరగసాగాయి. థ్యాంక్ యూ అండి, మీ సాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను అని అన్నాడు. ఆయన వినోద్ తలపై నిమురుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ బాబు తన కొత్త సైకిల్ని ఇంటికి తీసుకుని వస్తాడు. అతని సంతోషాన్ని, సైకిల్ని చూసిన అమ్మ కళ్ళల్లో నీళ్లు నిండిపోతాయి. ఆ రోజు నుండి అతను ఎక్కడికి వెళ్ళినా తన సైకిల్లో వెళ్ళేవాడు. ఆ సైకిల్ ఆ బాబులోని ఆశ మరియు సాధించాలి అనే పట్టుదలతో పాటు ఆ పెద్దాయన దయకు ప్రతీక. ఈ కథలోని నీతి ఏమిటంటే, ఏదైనా సాధించాలి అని గట్టిగా నమ్మితే ఏదైనా ఈజీగా చేసేయచ్చు.